చీర ఎలా ఉంది? నా ఫ్రెండ్ బాగుందంటే కొనుక్కున్నా. బా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. సరే మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళేసి వస్తానే. బాయ్ బాయ్. ఏంద్రా అన్నయ్య చీర ఏమన్నా బాగుందా? నలుగురు చూసి ఏమన్నా అనుకోరా? ముందు నువ్వు వేసుకోండి డ్రెస్ గురించి ఆలోచించు, అదేమంత కాస్ట్లీ కాదులే. ఏమండి పార్టీ భలే జరిగిందండి. ఏమండి మా అమ్మ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందండి, ఒక్కసారి వెళ్ళేసి వస్తానండి. వెళ్ళరా, భద్రంగా వెళ్ళేసరా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేసరా, నేనేమన్నా కాదంటానా? థ్యాంక్ యూ మా ఆయన బంగారు. ఏంట్రా అన్నయ్య మరీ దారుణంగా ఉండవా? మీ ఆవిడ ఎప్పుడు అడిగితే అప్పుడు పుట్టింటికి పంపించవా? అవును కదా, అయితే ఒక పని చేయాలి మనం, నువ్వు మన ఇంటికి రావడం మానేయి. ఏమండి ఈ రోజు వంట చేయలేనండి, బాగా టైర్డ్ గా ఉంది. పోనీలేరా బంగారం, ఏదైనా రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాలే, వచ్చేస్తా తిందాం. మా బావ మంచోడు, బాగా అర్థం చేసుకుంటాడు. ఒరే అన్నయ్య ఏందా సిగ్గు లేకుండా నువ్వా? వండి పెట్టలేని భార్య నీకెందుకురా? ఆ హోటల్లో ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఖరాబ్ అవుతాదా? అవును, అది కూడా కరెక్టే కదా, హెల్త్ పాడవుతుంది హోటల్లో ఫుడ్ తింటే. అయితే నీ మొగుడిని వదిలేసి నువ్వు వచ్చి ఇంట్లో వంట చేయి, తిందాం, అందరం ఆరోగ్యంగా ఉంటాం. రే నిన్ను దానికి వంట ఉండేది ఆడొచ్చు మావా? మీ చెల్లిని నీళ్ళు జల్లు వదిలేహారు మావా నా మీదకా? వంట నేనే చేయాలి, ఇల్లు నేనే ఉడవాలి, అందులో నేనే దావాలి, ఇది ఇప్పేసిన గుడ్లు కూడా నేనే ఉతకాలి మావా. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమే తమ్ముడు ఎప్పుడు వచ్చినావు? ఏమండి ఆన్లైన్ లో చీర చూడండి బాగుంది. కొనుక్కోరా బంగారం, నీకు లేనిదా? ఎంత అయితే అంత అయింది, కొనుక్కో. నా ముద్దులు బావా. తమ్ముడు రారా లోపలికి వచ్చిందివా? టిక్కులాడి. ఒరే అన్నయ్య నువ్వు సంపాదించే డబ్బులు మొత్తం ఈ మాదిరిగా నీ భార్య చీరలకు ఖర్చు చేస్తే రేపు ఫ్యూచర్ లో ఏమీ లేకుండా అడక్క తింటావు. అమ్మా నువ్వు చెప్పింది అక్షరాలు నిజమమ్మా, ఇప్పటి వరకు నాకు ఆలోచనే లేదా? పెద్ద సమస్య వచ్చి పడింది. ఒరే బామర్ది, నీ భార్యకి ఇంకొక చీర గాని కొనిచ్చినట్టు నేను కానీ చూడాలి, అప్పుడు చెప్తా నీ కథ. అడక్క తింటావురా నువ్వా? మావా మా అక్క ఎప్పుడో ఒకసారి అడతా చీర, ఇది రోజుకొక చీర కొంటాది. ఆల్రెడీ అడక్క తినే స్టేజ్కి వచ్చేసాను మావా నేనా. దీన్ని మీ ఇంటికాడ పెట్టుకుని మావా, లేకపోతే కట్టుబాట్లు కూడా మిగలవు నాక. భలే పడుకున్నావు బామర్ది నువ్వు. ఈ మహాతల్లి ఉన్న రోజులు మేము అడుక్కునే స్టేజ్ లోనే ఉన్నాం. ఇప్పుడు నా భార్య వచ్చినాక అట్ట మా సంసారం పైకి వస్తుంది, మళ్ళీ నాశనం చేద్దామని చూస్తున్నావా? మా ఇంటికా రాని బాక బాయ్, నువ్వు నీ ముగ్గురితో కొండే పోమే, మా ఇంటికాడికి వస్తే బాగుండదు. నువ్వు ఇంకెందుకు రా బాక, నువ్వు ఇంటికి వచ్చావు, నేను అడక తినాలి, ఇంకా బాగా ఆలోచించుకోండి రా.